మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు దసరా ముందుగానే వచ్చింది. అయితే ఇప్పుడెప్పుడే ఫ్యాన్స్ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఓజీ ఓజీ అంటూ కూడా అరుస్తూ ఉన్నారు. కొంతమంది ఉమెన్ ఫ్యాన్స్ ఉన్నారు. వారితో అడిగి సినిమా ఎట్లా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను. ఎట్లా ఉంది? సూపర్ అండి. సూపర్. ఏం నచ్చింది మూవీలో? మొత్తం నచ్చింది. కళ్యాణ్ నచ్చాడు. పవన్ కళ్యాణ్ బాగా నచ్చాడు. యాక్టింగ్ హైలైట్. వైలెన్స్ సూపర్ నైస్. అందరూ ఏంటంటే చాలా ఎక్కువ వైలెన్స్ ఉందంటున్నారు కానీ అదేం లేదు. మన తిక్కకి అంతే ఉండాలి అంతే. సో సినిమాలో ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ ఎట్లా ఉంది? గూస్ బంప్స్. ఓకే, సో మీరు చెప్పండి, సినిమా ఎట్లా ఉంది? సినిమా చాలా బాగుంది. అంటే చాలా కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ప్రాపర్ ఒక మూవీ, అంటే ఒక మాస్ మూవీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈరోజు చాలామంది మాకు ఏదైతే ఉందో ఆ మూవీ ఈరోజు మాకు ఫుల్ఫిల్ అయ్యింది, మా డ్రీమ్ అంటున్నారు. అది నిజమైన ఈ మూవీ చూసిన తర్వాత? 100%. ఓకే, చాలా బాగుంది మూవీ అయితే. ఓకే, మాట్లాడిన నోర్లన్నీ ఇప్పుడు అయిపోతుంది. ఎవరిని లెక్క చెయ్యం. ఓకే, మాటలు లేదు. ఆ ఫ్యామిలీతో వచ్చి ఏ రేటెడ్ అది ఇది కానీ ఏదో చిన్న వైలెన్స్ ఉంది, మరి పిల్లలు చూడకూడదు అట్లేం లేదు. మొత్తం అందరూ విత్ ఫ్యామిలీ వచ్చి మూవీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. డైరెక్షన్ ఎట్లా ఉంది సుజిత్? డైరెక్షన్ ఈ మూవీ అనే కదా, ఆయన ఫస్ట్ మూవీ రన్ రాజారన్ చూసుకుంటే అన్నీ చాలా బాగుంటాయి. రన్ రాజారన్, సాహో, ఇది ఓజీ, మూడు చాలా బాగున్నాయి. సో సినిమాలో అయితే సుజిత్తో పాటు తమన్ కూడా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ బీజిఎం స్కోర్ ఇచ్చాడు అంటున్నారు. యాక్చువల్లీ మూవీకి ముగ్గురు హీరోస్, సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి కూడా, నలుగురు చాలా బాగా చేశారు. తమన్ టోటలీ మొత్తం మూవీ అంతా ఆయనే చూసుకున్నాడు యాక్చువల్లీ, మ్యూజిక్. సో మీరు చెప్పండి బ్రదరు, సినిమా చూశారు కదా, అంటే ఎట్లా ఉందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ ఎప్పటి నుంచో సో ఈ విధంగా డిజైన్ చేయాలి. ఒక ఫ్యాన్గా ఆయన డైరెక్టర్ అయినా అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ముందైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో ఈ సినిమాలో అవన్నీ కనిపిస్తాయి. యాక్చువల్లీ నేను మహేష్ బాబు ఫ్యాన్, పక్క మహేష్ బాబు ఫ్యాన్. నాకైతే చాలా నచ్చింది సుజిత్ టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ పవన్ కళ్యాణ్ చూపించడం కూడా, అండ్ పవన్ కళ్యాణ్ అవుట్ఫిట్స్ కానీ డ్రెస్సింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. అండ్ డిఓపి కూడా చాలా బాగా షార్ట్స్ అది క్రేజీగా తీశారనమాట. అందరూ వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు కానీ అలా ఏం లేదు. మినిమం ఈ మాత్రం లేకపోతే మనకు అవ్వదు కదా. ఇలా బాగుంది ఎవ్రీథింగ్. సో వింటేజ్ లుక్లో పవన్ కళ్యాణ్ ఎట్లా ఉన్నారు? బాగున్నారు, చాలా బాగా సూట్ అయింది ఆయనకి స్టైల్. ఫిజిక్ కూడా ఐ థింక్ కొంచెం ఆయన సన్నగా అయ్యారు అనిపించింది. బాగుంది, లుక్ బాగుంది, బాగా తీశారు. ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మూమెంట్ ఒకసారి చేస్తారా? ఓకే, చాలా బాగుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఓకే, చెప్తా, సినిమా చాలా బాగుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. సో మూవీలో పవన్ కళ్యాణ్ అంటే సుజిత్ ఎట్లా చూపించాడు? అమేజింగ్. ఎంత ఏజ్ కనిపించట్లే, ఏజ్ తెలియట్లేదు అసలు. నిజంగా ఏజ్ కనిపించట్లేదు. చూసారా ఎంత యంగ్ గా కనిపిస్తున్నారు? ఓకే, సో తమన్ బీజిఎం ఎట్లా ఉంది? బాబా, ఎండింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీరు భరించలేరు. అంత అందంగా, అంత బాగుంది. నేను చెప్తా, ఫ్యాన్స్ కి పండగ. ఏదైతే విశాఖ సంగం సార్ థియేటర్ దగ్గర ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాం, అటువంటి ఫుల్ మీల్స్ లాంటి మూవీ అయితే మేము చూసాము. సినిమా అయితే సూపర్. సినిమాలో ఒకరు కాదు హీరో, ముగ్గురు హీరోస్ అంటున్నారు. ఏదేమైనా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది ఒక పండగగా చెప్పవచ్చు. బొమ్మ అయితే దద్దరిల్లిపోయింది అంటున్నారు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.